హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్స్ ఆఫ్ నెల్లూరు. ఈరోజు మన వీడియోలో ఇసికి పుర్రెల తీయగూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తీయగూర అంటే చక్కెరేసి కాదండి, మసాలా కూర. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. దీని తయారీ విధానం చూసేద్దాం. కడాయి పెట్టి ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. 2 టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు మగ్గడానికి ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత కాసేపు బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేపుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది బాగా వేపుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ ఇసికి పుర్రెల్ని ఇందులో కూరలో చిన్నగా వదులుకోవాలి. ఇసికి పుర్రెలు పులుసులో వేయంగానే గట్టిగా ఉంటాయండి. ఇది మసాలా కూర కాబట్టి విరిగిపోతుంది, అందుకని పైనే కలుపుకోవాలి. కలిపిన తర్వాత కర్రీలో ఆయిల్ పైకి వచ్చేస్తుందండి, అంటే రెడీ అయిపోయిందని కర్రీ. ఇప్పుడు కొత్తిమీర, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకొని గరిటెతో కలిపెట్టకుండా కడాయి పట్టుకొని అటు ఇటు కడాయిని కలుపుకోవాలి. ఇప్పుడు టేస్టీ ఇసికి పుర్రెల తీగూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని దింపేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఆహా అద్భుతం అనిపిస్తుందండి. చేప కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.